హలో ఫ్రెండ్స్, సింపుల్ డ్రెస్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికోసమే 2.5 మీటర్ల క్లాత్ తీసుకున్నాను. వీటిని ఓపెన్ చేసుకొని రాంగ్ సైడ్ బయటకు వచ్చేటట్టుగా ఇలా మధ్యకు ఫోల్డింగ్ చేసుకున్నాను. ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు మధ్యలో అది అనేది కింది సైడ్కి వచ్చింది, ఎందుకంటే ఎక్స్ట్రా క్లాత్ మిగిలితే అది కిందికి పోతుంది. తర్వాత పై సైడ్ నుంచి మనకి ఎంత లెంత్ కావాలో దానికంటే 1.5 ఇంచులు ఎక్కువ తీసుకోవాలి. 45 కావాలి, 1.5 అంటే 46.5, 46.5కి ఇలా స్ట్రైట్ లైన్ వేసుకుంటున్నాను. అంతవరకు మనం డ్రెస్ అనేది కట్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి కట్ చేస్తున్నాను. పై సైడు 30 ఇంచు వదిలిపెట్టుకొని ఆ తర్వాత చంక దింపు అనేది మార్కింగ్ వేసుకుంటున్నాను. వెనక సైడు నెక్ చాలా చిన్నగా ఉంది కాబట్టి ఇక్కడ చంక దింపు 7 ఇంచులకు వేసుకుంటున్నాను. తర్వాత అదే షోల్డర్ దగ్గర నుంచి 15 ఇంచులకు నడుము యొక్క మార్కింగ్ వేసుకుంటున్నాను. తర్వాత 21.5 వరకు హిప్ యొక్క మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. తర్వాత షోల్డరు హాఫ్లో ఉంది కాబట్టి 7.5కు మార్కింగ్ వేసుకున్నాను. తర్వాత ఇక్కడ చెస్ట్ ఎంత ఉంటే దానికి 4వ భాగం చెస్ట్ లైన్ నుంచి ఒక 2 ఇంచుల కిందకి మార్కింగ్ వేసుకొని అప్పర్ బ్రెస్ట్ సైజ్ ఉంటుంది కదా, అక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ 42 అయితే 1/2 ఇంచు లూజింగ్తో 44 అంటే 11 ఇంచులకు మార్కింగ్ వేసుకుంటున్నాను. 2 ఇంచులు ఎక్స్ట్రా అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ యొక్క చంక రౌండ్ వేసుకున్నాం కదా, అక్కడికి ఈ అప్పర్ బ్రెస్ట్ లైన్కి ఇలా స్ట్రైట్గా స్టిచ్ తీసుకురావాలి. ఆ తర్వాతనే ఇక్కడ నుంచి వంపు అనేది తిరగాలి ఇలా నడుం వరకు. అప్పుడైతే ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఇక్కడ 38 నడుము అయితే 1/2 ఇంచు లూజింగ్తో 10 ఇంచులకి అంటే 40 ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాను. తర్వాత 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను. హిప్ కూడా అంతేనండి. హిప్ 11.5 అంటే 12 ఇంచులు తీసుకుంటున్నాను. 4 భాగాలంటే 48 తీసుకుంటున్నాం. ఇక్కడ మాత్రము 1 ఇంచు మాత్రమే ఎక్కువ తీసుకోవాలి. పై సైడ్ 2 ఇంచులు 2.5 1.5 తీసుకున్న హిప్ దగ్గర మాత్రము 1 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 13 వచ్చింది కదా, అదే 13 ఇంచులు కిందికి మార్కింగ్ వేసుకొని ఈ ఎక్స్ట్రాతో తీసుకున్న దాన్ని కిందికి స్ట్రైట్గా తీసుకెళ్ళాలి. తర్వాత ఇప్పుడు చూడండి ఇలా షేప్ అనేది వేసుకోవాలి నడుము దగ్గరికి, ఆ నుంచి హిప్ దగ్గరికి. ఇలా కటింగ్ స్టిచ్చింగ్ యొక్క మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్కి 7.5 వేసుకున్నాం కదా, ఇక్కడ 7.5కి అదేవిధంగా మార్కింగ్ వేసుకొని స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలి. తర్వాత 1 ఇంచులు ఇంకొకటి లోపలికి మార్కింగ్ వేసుకోవాలి, అది ఫ్రంట్ డీప్నెస్ కోసం. ఇలా స్ట్రైట్ లైన్ ఇది బ్యాక్ కోసం వేసుకుంటున్న మార్కింగ్ ఇది. ఆ తర్వాత ఇలా క్రాస్గా వేసుకోవాలి, ఇది ఫ్రంట్ కోసం. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి 7కు తీసుకున్నాం కదా, దానికి మధ్యలో 3.5 వరకు మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ రౌండ్ షేప్ వేసుకోవాలి. మనం ఇక్కడ మార్కింగ్ తీసుకున్నాం కదా, అంతవరకు వచ్చి అలా స్ట్రైట్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి. రౌండ్ అనేది ఆ టైప్లో ఇచ్చుకోవాలి. తర్వాత ఒకసారి ఇలా మెజర్ చేసుకోండి. చంక రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఇక్కడ చంక రౌండ్ వచ్చేసి 10 ఇంచుల వరకు వచ్చింది. ఇప్పుడు నెక్ యొక్క విడ్త్ వచ్చేసి 3 ఇంచులు వేసుకుంటున్నాను. బక్రం కనుక ఉంటే 3 ఇంచులు తీసుకోండి, బక్రం లేకపోతే 2.5 తీసుకోండి, కుట్టేసరికి 3 వస్తుంది. తర్వాత బ్యాక్ నెక్ 1.5, ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్, 7 ఇంచులకు మార్కింగ్ వేసుకొని ఇక్కడ ఒక బాక్స్ వేసుకొని నెక్ షేప్ మాత్రమే వేసుకుంటున్నాను. నెక్స్ అయితే ఇక్కడ నేను కట్ చేయను, ఎందుకంటే నేను డిజైనర్ నెక్లు అనేవి వేసుకుంటున్నాను. తర్వాత షోల్డర్కి డౌన్కి మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ అనేది ఇక్కడ కలుపుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ చంక ప్రకారంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ క్లాత్ పక్కన పెడదాం, అది స్లీవ్స్ కటింగ్ కోసమే కావాలి. వీటిలో నుంచి సెంటర్ పీస్ అనేది తీసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఈ పై పీస్ని మరోసారి అడ్జస్ట్ చేసుకొని ఈ యొక్క చంక లోత్ అనేది కట్ చేసుకోవాలి. ఫ్రంట్ కోసం కొంచెం లోపలికి మార్కింగ్ వేసుకున్నాం కదా, అదనమాట. ఇలా నెక్ అయితే ఇప్పుడు కట్ చేయకూడదండి. తర్వాత ఇది ఫ్రంట్. ఆ తర్వాత స్లీవ్స్ అనేది కట్ చేసుకోవాలి. స్లీవ్స్ మాత్రం నేను కొంచెం డిజైనర్ వేస్తున్నాను. అదేవిధంగా ఫ్రంట్కి డిజైన్ మీరు తమ్బ్నెయిల్లో చూసే ఉంటారు, ఆ డిజైన్ అనేది వేస్తున్నాను. కాబట్టి ఈ స్లీవ్ వీడియో అదేవిధంగా ఫ్రంట్ వీడియో స్టిచ్చింగ్ వీడియో కనుక చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకునండి. వీడియో కనుక హెల్ప్ఫుల్గా ఉంటే లైక్ చేసి షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.